మనసే గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండవా. పరలోక రాజా దేవాది దేవా, పరలోక రాజా దేవాది దేవా, మనసారా నిన్నే ప్రార్థింతును, మనసారా నిన్నే ప్రార్థింతును. మనసే గుడిగా మలిచాను దేవా, ఆ మందిరాన కొలువుండవా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం, విజయనగర్ కాలనీ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు తానం అలెగ్జాండర్ రెడ్డి మరియు సుశీలారెడ్డి. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న తానం శ్రీధర్ రెడ్డి, శిల్ప మరియు బుక్క సాగరం, అమర్, సునీత దంపతులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నారా చిన్నపురెడ్డి, సుజాత, అంజలి, అఖిల్, సుచిత్, సుహాస్, శిశిర్, దిశ, మిషా సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం, బుచ్చిరాజుపాలెం విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు తాడి ఎలిజబెత్, బత్తుల రవి, స్వర్ణలత, మహిమ, రిత్విక, తాడి నిర్మల్ కిరణ్, ప్రశాంతి, ఎమిలీ, ఈతన్. కీర్తిశేషులు తాడి ఫ్రాన్సిస్ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కుప్పిలి గాంధీ మరియు జయలక్ష్మి దంపతుల 47వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానం, పిల్లలకు మంచి భవిష్యత్తు, కుటుంబంలో దేవుని చిత్తం జరగాలని కృతజ్ఞత బలి రెవరెండ్ ఫాదర్ కస్పార్, కె కిరణ్ కుమార్, కె శ్వేతా కిరణ్, కె వెరోనికా కిరణ్, బి కరుణ్ కుమార్, బి సునీత, బి అయాన్ దీవెన్ కుమార్, చాట్ల రాయప్ప, మేరమ్మ మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. సిస్టర్ కె మేరీ గారి పుట్టినరోజు సందర్భంగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఆరోగ్యం కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. గాలి శివకుమార్, శాంతిప్రియ, పునీత్ తేజ, నిహాల్, నలమారి ఇన్నయ్య, సరోజ, రవికిరణ్, ప్రతిభ, సిద్ధార్థులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, పునీత్, నిహాల్, సిద్ధార్థులకు మంచి భవిష్యత్తు దయచేయమని శివకుమార్ చేయు పనులలో దేవుని సహాయం కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, సెయింట్ మేరీస్ బసిలికా చర్చ్, సికింద్రాబాద్. కీర్తిశేషులు రెవరెండ్ పాస్టర్ కొర్నీలియస్ గారి 7వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు మార్తమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ డాక్టర్ జె ప్రసంగి, డాక్టర్ మరియకళ, ప్రతిభ, పీయూష్, ప్రియదర్శి పాండే, డాక్టర్ ప్రశాంతిని, డాక్టర్ వివి శివారెడ్డి, ప్రజ్వల, ప్రమీల, విజయకుమారి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం, మరియపురం విచారణ. మీసాల రాకేష్, సుమంత్లకు ఆయుర ఆరోగ్యములు దయచేయమని, రాకేష్ పరీక్షల్లో మంచి విజయం సాధించాలని, సుమంత్ ఉద్యోగంలో దేవుడు తోడుండాలని, కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయమని కోరుతూ మీసాల మమత కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక.
ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పునీత నికోలస్ వారి పండుగను జరుపుకుంటున్నాం. పునీత నికోలస్ అనగానే శాంతాక్లాస్ అంటే క్రిస్మస్ తాత మనకు గుర్తు రావాలి. క్రిస్మస్ తాత అనగానే పిల్లలకు చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ఎన్నో బహుమతులు వస్తూ ఉంటాయి. అందుకే ఈ పునీతులు పిల్లలకు పాలక పునీతులని పిలువబడుతూ ఉంటారు. ఎందుకోసం అంటే పిల్లల్ని హక్కున చేర్చుకొని వారికి ఎన్నో విశ్వాస సత్యాలు బోధించారు ఒక పీఠాధిపతిగా. కాబట్టి ఈ యొక్క ఆగమన కాలంలో మరి క్రిస్మస్ జరుపుకునేటువంటి తరుణంలో మనం కూడా ఆ పునీత నికోలస్ వలె ఇతరులకు బహుమానంగా కావాలి, విశ్వాసమే బహుమానంగా ఇవ్వాలి. కాబట్టి ఈ యొక్క తలంపులతో ఈ యొక్క పూజలో పాల్గొనే ముందు మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. చేసినటువంటి తప్పిదాలు పాపాలన్నీ కూడా ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ కరుణను కోరుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దయ కొరకు దీనతతో అర్థించుచున్నాము. పీఠాధిపతి అయిన పునీత నికోలసు విజ్ఞాపన ప్రార్థన సహాయమున మమ్ము అన్ని అపాయముల నుండి కాపాడుము. మేము రక్షణ మార్గములో సురక్షితముగా పోవునట్లు కృపచూపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మీరు దయాపరులైన ఎడల ప్రభువైన దేవుడు మీ మొర విని మీపై తన వరములను కురిపించును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 30వ అధ్యాయము వచనములు 19 నుంచి 21 మరియు 23 నుంచి 26 వరకు. ప్రభువైన దేవుడు ఇట్లా నేను, యెరూషలేము వాసులారా, మీరెక విలపింపనక్కర్లేదు. మీరు ప్రభువును సహాయం చేయమని అర్థించినప్పుడు ఆయన దయతో మీ మొర వినును. ప్రభువు మేము కష్టముల పాలు చేయను, కానీ ఆయన మీకు మరుగు కాడు, మీకు స్వయముగా బోధించును. మీరు ఆయనను ప్రత్యక్షంగా చూతురు. మీరు త్రోవ తప్పి కుడివైపునకు కానీ ఎడమవైపుకు కానీ జరిగినప్పుడు త్రోవ ఇది, మీరీ మార్గమున నడువుడు అని ఆయన స్వరము వెనక నుండి మిమ్ము హెచ్చరించును. మీరు పైరులు వేసినప్పుడు ప్రభువు వానలు కురిపించును, కనుక ఆ పైరులు సమృద్ధిగా పండును. ఆ దినమున మీ పశుల మందులు విశాలమైన పచ్చిక పట్టులలో మేయును. మీ పొలములు దున్ను ఎడ్లు గాడిదలు మేలైన తిండి తినును. ఆ దినమున మీరు శత్రువుల పట్టణములు ఆక్రమించి వానిలోని ప్రజలను వధింతురు. అప్పుడు ప్రతి ఉన్నత పర్వతం నుండి వాగులు నదులు పారును. అప్పుడు చంద్రుడు సూర్యుని వలె ప్రకాశించును. సూర్యుడు మామూలుగా వెలిగిన దానికంటే 7 రెట్లు అధికముగా వెలుగును. ఆ కాంతి 7 దినముల సూర్యప్రకాశం ఏకమైనట్లుగా ఉండును. ప్రభువు తన ప్రజల గాయములకు కట్టును, వారి దెబ్బలను నయం చేయును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వనికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు రాక కొరకు వేచియుండువారు ధన్యులు. ప్రభు రాక కొరకు వేచియుండువారు ధన్యులు. మీరు ప్రభువును స్తుతింపుడు. మన ప్రభువును కీర్తించుట మంచిది, ఆయనను కీర్తించుట యుక్తము, ఆనందదాయకరమైన కార్యము. ప్రభువు యెరూషలేమును పునరుద్ధరించెను, ఇజ్రాయేలు బందీలను స్వీయదేశమునకు కొనివచ్చెను. అందరూ ప్రభు రాక కొరకు వేచియుండువారు ధన్యులు. ప్రభు రాక కొరకు వేచియుండువారు ధన్యులు.
భగ్న హృదయాల బాధలు తీర్చి వారి గాయములకు కట్లు కట్టెను. ఆయన నక్షత్రములను లెక్కపెట్టెను, ప్రతి తారకకు పేరు పెట్టెను. అందరూ ప్రభు రాక కొరకు వేచియుండువారు ధన్యులు. ప్రభు రాక కొరకు వేచియుండువారు ధన్యులు. మన ప్రభువు మహాగణుడు, మహాశక్తిమంతుడు, అపారమైన జ్ఞానము కలవాడు. ప్రభువు దీనులను లేవనెత్తను, దుష్టులను నేలకు అణుగుదొక్కను. అందరూ ప్రభు రాక కొరకు వేచియుండువారు ధన్యులు. ప్రభు రాక కొరకు వేచియుండువారు ధన్యులు. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు అందమైనవి. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి, ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు అందమైనవి. జీవితాంతం యేసు బాటలో నడుచుటే పుణ్యం, ప్రభుని కోసం సాక్ష్యమిచ్చి బ్రతుకులే ధన్యం. జీవితాంతం యేసు బాటలో నడుచుటే పుణ్యం, ప్రభుని కోసం సాక్ష్యమిచ్చి బ్రతుకులే ధన్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 9వ అధ్యాయము 35వ వచనం, మరి 10వ అధ్యాయము 1వ వచనం 6 నుంచి 8వ వచనం వరకు. ఆ కాలములో యేసు అన్ని పట్టణములను గ్రామములను తిరిగి ప్రార్థనా మందిరములలో బోధించుచు పరలోక రాజ్యమును గూర్చిన సువార్తను ప్రజలకు ప్రకటించుచు జనుల వ్యాధి బాధలనెల్లా పోగొట్టుచుండెను. నిస్సహాయులైన బాధలతో మ్రగ్గుచు కాపర్లేని గొర్రెల వలె చెదరియున్న జన సమూహమును చూసి ఆ కరుణామయుని కడుపు తరుక్కొనిపోయెను. అప్పుడు యేసు తన శిష్యులతో, పంట మిక్కుటము కానీ కోతగాండ్రు తక్కువ, కావున పంటను కోయుటకు కావలసిన కోతగాండ్రను పంపవలసినదని పంట యజమానికి మనవి చేయుడు అని పలికెను. పిమ్మట యేసు తన 12 శిష్యులను చెంతకు పిలిచి దుష్ట ఆత్మలను పారద్రోలుటకు సకల వ్యాధి బాధలను పోగొట్టుటకు వారికి అధికారమును ఇచ్చెను. కానీ చెదిరిపోయిన గొర్రెల వలెనున్న ఇజ్రాయేలు ప్రజల యొద్దకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరుపుడు, మరణించిన వారికి జీవముతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు, దయ్యములను వెడలగొట్టుడు. మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగానే ఒసగుడు. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆధునిక కాలాన్ని గమనించినట్లయితే పోటీతత్వం, ఎంత లాభం వస్తుంది, ఏం వ్యాపారం చేయాలి అనేటువంటి ఆలోచనలు, ఎంత డబ్బు గణించాలి అనేటువంటి ఆలోచనలు, మరి స్వార్థం పెరిగిపోతుంది, స్వలాభం పెరిగిపోతుంది, నేను నాది అనే తలంపులు.
ఈ యొక్క కోణంలో మనం గమనించినట్లయితే మానవ సుగుణాలు, మౌలిక సుగుణాలు కనుమరుగైపోతూ ఉన్నాయి. చాలామంది వీటిని పాటించటం లేదు. వాల్యూస్ అనేవి కనుమరుగైపోతున్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఈ యొక్క సుగుణాల్లో, మానవ సుగుణాల్లో మనం కొన్ని చూసినట్లయితే దయ, జాలి, సానుభూతి, మరి ఇతరులు బాధపడుతుంటే మనం అలజడి కావటం, ఆందోళన చెందటం, ఇవన్నీ కూడా కనుమరుగైపోతున్నాయి. మరి వీటిలో మనం ధ్యానించాల్సినటువంటి అంశము కరుణ. కరుణ అనేది దేవునికి చెందినటువంటి ఒక సుగుణం. ఆ కరుణ, అందుకే మనం కరుణామయుడు అని యేసుని సంబోధిస్తూ ఉంటాం. ఆ యేసు ప్రభువులోనే ఈ కరుణ ఉంది కాబట్టి ఆయన్ని కరుణామయుడు అని పిలుస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ కాలంలో ఈ కరుణ అనేది మనం అసలు పట్టించుకోవటం లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, కరుణ, దీన్ని ఇంగ్లీష్లో కంపాషన్ అంటాం. దీన్ని లతీను పదంలో నుంచి తీసుకోబడ్డది. కంపాషన్ అంటే కుమ్ పాతియోర్. కుమ్ అంటే విత్ టుగెదర్, మరి పతియోర్ అంటే సఫర్, అంటే ఇతరులతో కలిసి బాధపడటం. అంటే ఇతరుల బాధను నా బాధగా చేసుకొని ఆ చూసినటువంటి అంశము నన్ను ఒక కార్యరూపం దాల్చేలా చేస్తుంది. నా యొక్క భావం ఒక కార్యంగా మారుతుంది. అంటే అలాంటి దుస్థితి నుంచి వాళ్ళని ఏ విధంగా అయినా కూడా బయటకు తీసుకురావాలి, విమోచించాలి అనేటువంటి తలంపులు కలగజేయటమే ఈ యొక్క కరుణ. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే మనం చాలాసార్లు ఈ కరుణ కలిగిన వాళ్ళని ఎలా అంటామంటే ఆయన గుండె తరుక్కొని పోయింది అంటాం. చూడండి, అంటే ఆ గుండెలో బాధ. కొన్నిసార్లు నా కడుపులో బాధ అంటారు. ఇలాంటిదే అలాంటి భావోద్వేగాలకు గురి అయినప్పుడే ఇలాంటి భావాలు మనకు వ్యక్తం అవుతూ ఉంటాయి. ఇది మనం ఈరోజు ప్రత్యేక విధంగా యేసు ప్రభులో చూస్తున్నాం. ఎందుకంటే మత్తయి సువార్త 9వ అధ్యాయం 36వ వచనంలో చూస్తే, నిస్సహాయులైన బాధతో మ్రగ్గుచు కాపరి లేని గొర్రెల వలె చెదిరిపోయిన జనసమూహమును చూసి ఆ కరుణామయుని కడుపు తరుక్కొని పోయిందన్నారు. అంటే ఆ గుండె చలించటం. ఈ విధంగా చేసినట్లయితే ఇంకా ఏదో ఒకటి చేయాలి అనేటువంటి ఆ తపన. మరి అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, ఆ క్రీస్తు ప్రభు ఎందరినో స్వస్థపరిచారు, ఎందరికో ఆహారం ఇచ్చారు. ఇక ఇంకా ఇంకా గొప్పగా చేయాలని తన శిష్యుల్ని ఆ ప్రజల వద్దకు పంపిస్తున్నారు. అంటే ఇక్కడ తను స్వయంగా చేసి తన శిష్యుల్ని కూడా పంపించి ఇలాంటి గొప్ప కార్యాలు చేయాలి అనేటువంటి అంశం, అలాంటి భావాలే మన యేసు ప్రభులో, అదే మనం కరుణగా చూస్తున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మరి యేసు ప్రభు విషయంలో కొన్ని అంశాలను చూసినట్లయితే మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఈరోజు మనం చదువుకున్నట్టుగా ఆ నిస్సహాయులు, కాపర్ లేని వారిని చూసి ఆయన గుండె తరుక్కొని పోయింది అని అంటున్నాం. అదేవిధంగా 5,000 మందికి ఆహారం పెట్టినప్పుడు ఆ జనసమూహను చూసి ఆయన చలించిపోయాడు, అందుకే ఆహారం ఇచ్చారు. మత్తయి సువార్త 14వ అధ్యాయం. అదేవిధంగా మత్తయి సువార్త 15వ అధ్యాయంలో 4,000 మందికి ఆహారం పంచిపెట్టడం. అక్కడ ఆకలితో ఉన్న వారిని చూసి చాలా బాధ చెంది ఇక ఏమైనా చేయాలి అనేటువంటి యేసు ప్రభు తపనే అదే కరుణ. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా ఒక సేవకుడు మన్నించిన మరి ఒక సేవకుడు ఆ మన్నింపును ఇవ్వనప్పుడు అతన్ని చూసి ఆ కరుణామయిని గుండె తరుక్కొని పోయింది అని చెప్పబడుతుంది మత్తయి సువార్త 18వ అధ్యాయంలో. అదేవిధంగా 2 గురుడివారు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 2 గురుడివారు వారు పదే పదే యేసు ప్రభుని
వెంబడించి మాకు చూపునివ్వు అని ప్రాధేయపడినప్పుడు ఆ ఇద్దరిని చూసి ఆ యేసు ప్రభు గుండె తరుక్కొని పోయింది. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక కుష్ఠరోగి, మార్క్స్ వార్త 1వ అధ్యాయంలో ఒక కుష్ఠరోగి వచ్చి నన్ను నయం చేయి అని అన్నప్పుడు ఆ యేసు ప్రభు ఆయన తాకి ఆ కరుణను చూయించాడు. అదేవిధంగా లూకాసు వార్త 7వ అధ్యాయంలో నాయను వితంతు, ఆ కుమారుడు చనిపోతే ఆ తల్లి ఏడుస్తుంది. ఆమెకు ఎదురుపడి అమ్మా ఏడవద్దు అని ఆ కరుణను జాలిని చూయించి ఆ కుమారునికి జీవం ఇచ్చాడు. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, మంచి సమరయుడు కథలో ఆ 3వ వాడు వచ్చి ఆ గాయపడిన వాడిని చూసి ఇక చలించి కరుణను చూయించాడు. అదేవిధంగా తప్పిపోయిన కుమారుడు చూడండి, ఆ తండ్రి బ్రతికుండగానే కుమారుడు ఆస్తిని పంచిపెట్టమన్నాడు. అంటే నా దృష్టిలో నీవు మరణించిన వాడవు అని తండ్రితో చెప్పకనే చెప్పి ఉన్నాడు. అలాంటి వాణ్ణి కూడా ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి కరుణ చూయించి కౌగిలించుకొని హక్కున చేర్చుకొని మన్నించాడు, మరి ఇంటిలోనికి స్వీకరించాడు. ఇలాంటిదే ఆ కరుణ జాలి చూయించాలి. మరి ఆ యేసు ప్రభు ఇలాంటి కరుణ జాలి ఆ ప్రజలకు చూయించారు, ఎవరైతే బాధల్లో ఉన్నవారో. కాబట్టి ఆ యేసు ప్రభు స్వస్థతనే కాదు, మరి స్వస్థపరచాలి అనేటువంటి శిష్యుల్ని పంపించాడు. అందుకే వారు ఏం చేయాలి అని చక్కగా ఈనాడు సువార్తలు మనకు బోధిస్తున్నారు. ఈ యొక్క అంశాన్ని నేను గమనిస్తూ ఉంటే నాకు గుర్తుకొచ్చేటువంటి అంశం, పునీత ఇన్యాస్ వారు పండగ మన జెస్విట్స్ మఠ సభ్యులు చేసుకుంటారు. మరి ముఖ్యంగా ఈ యొక్క హైదరాబాద్ నగరంలో సెయింట్ ప్యాట్రిక్ స్కూల్లో బాగా ఘనంగా జరుగుతుంది. అలాంటి సమయంలో నేను చాలాసార్లు ఈ యొక్క పండగలో పాల్గొన్నాను. ఇక సాయంత్రం ప్రార్థన ఉంటుంది. అక్కడ ఆ జనాల్ని చూస్తే అందరూ కూడా తెల్ల అంగిల్లో ఉన్న వాళ్ళే, ఫాదర్లేంటి, సిస్టర్లేంటి, బ్రదర్లేంటి, వీళ్ళందరినీ చూసినప్పుడు నాకు అనిపించేది, ఇదేంది కోతగాండ్రు విస్తారంగా ఉన్నారు, పంట తక్కువగా ఉంది అని అనుకునేవాడిని. ఇది నిజమే అనిపిస్తుంది ప్రియ సహోదరి సహోదరులారా. మనం స్వార్థలు చూస్తే పంట విస్తారము, కోతగాండ్రు తక్కువ అన్నారు. ఇక్కడ ఇంతమంది గురువుల్ని, కన్యాస్త్రీలను చూస్తే కోతగాండ్రు ఎక్కువ, పంట తక్కువ అనిపిస్తుంది. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మనల్ని మనం ప్రశ్నించుకొని అవగాహన చేసుకోవాలి, మనం ఏం చేస్తున్నాం, యేసు ప్రభు చెప్పినటువంటి మాటలను మనం పాటిస్తున్నామా లేదా అని. అందుకే సెయింట్ గ్రెగరీ ఆయన అంటారు, ఇక్కడ స్త్రీ సభలో పని ఎక్కువగా ఉంది, కానీ పనివారు కూడా ఎక్కువనే ఉన్నారు, కానీ వాటిలో ఎక్కువ మంది సోమరి వారు, జాడత్వం కలిగిన వాళ్ళు అని పునీత గ్రెగరీ అంటున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈరోజు ఎంతమంది గురువులని కాదు, ఎంతమంది కన్యాస్త్రీలను కాదు, ఎంతమంది గృహస్థ క్రైస్తవులని కాదు, ఎంతమంది క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నారు, ఎంతమంది ఆ యేసు ప్రభు యొక్క కరుణను ఇతరులకు చూపిస్తున్నారు అనేదే ముఖ్యం. కాబట్టి ఆ యేసు ప్రభు బోధించిన విధంగా మనం ఇతరులకు మన యొక్క కరుణను జాలిని చూపించాలి ప్రియ సహోదరి సహోదరులారా. లేనట్లయితే మనము ఏఐ గురువులము, ఏఐ క్రైస్తవులం అవుతాం. ఏఐ అంటే ఏ రోజే ఒక ఫాదర్ అన్నారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదన్నారు. మరేంటి ఫాదర్ అంటే ఆర్టిఫిషియల్ ఇల్నెస్ అన్నారు. ఐకి ఇంటెలిజెన్స్ బదులు ఇల్నెస్ అన్నారు. అంటే మానసిక రోగాల్ని కొని తెచ్చుకోవటం. ఎందుకంటే స్వార్థంలో ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి నిస్వార్థంగా ఆలోచించి తోటి మానవునిగా గుర్తించి ఆ యేసు ప్రభువు నేర్పించినటువంటి ఆ కరుణ జాలి
అనేటువంటి దయ ఇవన్నీ కూడా ఇతరులకు చూపించినప్పుడే నిజంగా మనం మానవులుగా జీవిస్తున్నందుకు ఆనందపడతాము. తర్వాత దైవం వైపు నడుస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈరోజు గురువులు, కన్యాస్త్రీలు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, ఎలాంటి కోవకు చెందిన వాళ్ళం. ఎందుకంటే ఒక పరిశీలన, విశ్లేషణ, విచారణ జరిగింది. దాన్ని మనం సర్వే అంటాం. అయితే ఆ సర్వే జరిగిన తర్వాత ఆ కంక్లూజన్ రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఈ కన్యాస్త్రీలు గురువులంట ఒక 60% కాంప్రమైజింగ్ గురువులు, కాంప్రమైజింగ్ సిస్టర్స్. తర్వాత 20% వాళ్ళు కంఫర్ట్ జోన్, అంటే మాకు అన్నీ బాగుండాలి అని చూసుకునేవాళ్ళు. మరి 15% వాళ్ళు కండెమింగ్, ఇతరులని దూషించే వాళ్ళట. మరి అసలు గురువులుగా, కన్యాస్త్రీలుగా నిజంగా జీవించే వాళ్ళు 5% అంట. ఆ 5% తమ యొక్క యేసు ప్రభు చెప్పినటువంటి మాట ప్రకారం, విలువల ప్రకారం జీవించేవాళ్ళు అని ఆ విశ్లేషణలో జరిగింది. మరి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క 5%ని మనం పెంచాలి అంటే ప్రతి ఒక్కరి బాధ్యత. మనం కూడా యేసు ప్రభువలే ఎంతోమంది బాధల్లో ఉంటారు, వారికి కరుణను చూపించాలి, జాలిని చూపించాలి. అప్పుడే ఈ యొక్క క్రైస్తవ జీవితానికి అర్థం, పరమార్థం ఉంటుంది. కాబట్టి ఆ యేసు ప్రభు చెప్పిన విధంగా మనం కూడా కరుణ, జాలి కలిగి జీవించి ఆ క్రీస్తు బిడ్డల వలె మనం జీవించుదాము. ఆమెన్. దయలు మా తండ్రి ప్రభు సర్వేశ్వర, ఈ సమయమందు మమ్మల్ందరూ కూడా దీవించి ఆశీర్వదించండి. మా పాపు గారిని ఆశీర్వదించండి. మేత్రాలను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను, మఠ జీవితం జీవించే వారందరినీ కూడా ఆశీర్వదించి, వారు మీ వలె ఆ కరుణ, జాలి కలిగి ఇతరుల పట్ల ఆ దైవ సుగుణాలు వారికి తెలియజేసే విధంగా జీవించేలా మమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించమని, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు ప్రత్యేక విధంగా దివ్యవాణి టీవీ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించండి. దివ్యవాణి టీవీ అంచెలంచెలుగా అభివృద్ధి చెందేలా వారందరినీ కూడా వారి యొక్క ప్రార్థనను మీరు స్వీకరించండి. మరి ముఖ్యంగా ఈరోజు తమ ఉద్దేశాలకై పూజలు పెట్టించి వారిని ఆశీర్వదించండి. ఇంకా దివ్యవాణి అభివృద్ధి కోరుకుంటూ ఎందరో ప్రార్థనలు సలుపుతూ ఉన్నారు, ఎందరో ఆర్థికంగా సహాయం చేస్తున్నారు. వారందరినీ, ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో మరి మేము ప్రేమ, జాలి, కరుణ అనేటువంటి సుగుణాలు కోల్పోయి స్వార్థంతో జీవిస్తున్నాం. ప్రభువా, మీరు ఏ విధంగా అయితే బాధపడే వారికి కరుణ చూపించారో అలాంటి కరుణ మేము కూడా చూపించేలా మమ్మల్ందరూ కూడా ఆశీర్వదించమని, ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈ సమయాన కథోలిక కుటుంబాలన్నిటిని కూడా మీకు సమర్పిస్తూ ప్రతి భార్యను, భర్తను ఆశీర్వదించండి. వారు అన్యోన్యంగా ప్రేమ కలిగి ఒకరినొకరు మన్నించుకుంటూ తమ పిల్లలను ప్రేమిస్తూ జీవించేలా వారిని దీవించండి. అదేవిధంగా వృద్ధులను కాపాడండి. మరి ముఖ్యంగా వారు ఒంటరితనాన్ని అనుభవించే సమయాలు వారికి తోడుగా ఉండండి. అనారోగ్యంతో బాధపడే వారికి స్వస్థతను ఇవ్వండి. ప్రతి క్రైస్తవ కుటుంబంలో వారు విశ్వాసంలో ప్రేమ, కరుణ, జాలి అనేటువంటి సుగుణాలతో జీవించేలా వాళ్ళందరూ కూడా దీవించమని ఈ మనవులని మన నాథుడైన యేసు పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మది తలపులు తెరచి మలినంబులు విడచి ఆకుదినే కానుకగా నీకే తలచి. మది తలపులు తెరచి
మలినమ్ములు విడిచి నా హృదినే కానుకగా నీకీయ తలచి ప్రభు పూజ అర్చనలు ప్రభు పాద సన్నిధిలో ప్రభు పూజ అర్చనలు ప్రభు పాద సన్నిధిలో అంకితమవ్వాలని అరుదించితి దేవా అంకితమవ్వాలని అరుదించితి దేవా మది తలపులు తెరచి మలినమ్ములు విడిచి నా హృదిని కానుకగా నీకీయ తలచి. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తి లభితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మా పూజల బలి అర్పణము నీకు ఎడతెగక సమర్పింపబడునుగాక. తద్వారా ఈ పరమ రహస్యమందు నీవు ప్రారంభించిన మా రక్షణ కార్యము నీ శక్తి వలన మాలో పరిపూర్తి అగునట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా అతడు ప్రథమ ఆగమమున దీన నరరూపము ధరించి నీవు ఆది అందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణము ద్వారమును మాకు మరలా తెరచెను. పునరాగమున అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగునప్పుడు నీ వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలమును ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సవముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా, ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచో ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునొసగి అప్పమున రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా లియో జగద్గురువును
మా అంతోని పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణం చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితెలుగు మరి మాతతోనూ ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తులతోనూ ఈరోజు స్మరించుకుంటున్నటువంటి పునీత నికోలస్ వారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తుల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చినటువంటి పరమోపదేశం అనుసరించి ప్రార్థింపసాసింతము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువారిని కీళ్లను రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారం ఈ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండును గాక, మీ ఆత్మతోనూ ఉండును గాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దివ్య గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించెడు వారు. గొర్రె పిల్ల వెందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా చేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. క్రీస్తు శరీరమా, దివ్య
పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దయ కొరకు మేము ప్రార్థించున్నాము. పోషకాహారముగా మేము సేవించిన ఈ దివ్య భోజనము మా తప్పిదములకు పరిహారము దయచేసి రానున్న మహోత్సవములకు మమ్ము సిద్ధపరచునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మ సదాకాలము దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. విను మరియమ్మ, అమ్మా అమ్మా అమ్మా, మా మొర విను మరియమ్మ. యేసుని పెంచిన తల్లే, శ్రీవర కల్పకవల్లి. యేసుని పెంచిన తల్లి, శ్రీవర కల్పకవల్లి, శ్రీవర కల్పకవల్లి. అమ్మా అమ్మా అమ్మా, మా మొర విను మరియమ్మ. మనసే మారెను తల్లి, మరి ఒక జన్మము తల్లి. నీ జోల పాటలు వింటూ నిద్రించు నీ హస్తబంధు. మనసే మారెను తల్లి, ఒక జన్మము మళ్ళీ. నీ జోల పాటలు వింటూ నిద్రించు నీ హస్తమందు, నిద్రించు నీ హస్తమందు. అమ్మా అమ్మా అమ్మా, మా మొర విను మరియమ్మ. అమ్మా అమ్మా